ఏబదియేడవ సర్గము. అయోధ్యకు చేరిన సుమంత్రుడు దశరథుని దర్శించి శ్రీరాముడు తెల్పిన విషయములను వివరించుట. అప్పుడు ఆ మహారాజు కౌసల్యం మొదలగు రాణులు అంతపుర స్త్రీలు ఆర్తనాదములతో శోకమున మునుంగుట. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గూడి గంగానది ఆవలి దక్షిణ తీరమునకు చేరి అచటి నుండి ప్రయాణమైన పిమ్మట వారు కన్పించుచున్నంతవరకు గుహుడును సుమంత్రుడును చూచుచునేయుండిరి. శ్రీరాముని గుణగణములను గూర్చి వారు చాలాసేపు సంభాషించుకునిరి. పిదప గుహుడు సుమంత్రునితోగూడి గంగానది ఈవలి ఉత్తర తీరము నుండి స్వగృహమునకు చేరెను. సీతారామలక్ష్మణులు గంగను దాటి ప్రయాగకు చేరి భరద్వాజ మహర్షిని దర్శించుట, ఆ మహాముని వారికి ఆతిథ్యమిచ్చుట, అనంతరము వారు యమునానదిని దాటి చిత్రకూట పర్వతమునకు చేరుట మున్నగు విషయములను అన్నింటినీ గుహుడు తన గూఢాచారుల ద్వారా తెలిసికొనెను. ఈ విషయములను పూర్తిగా గుహుని వలన ఎరింగి సుమంత్రుడు ఆయన నుండి సెలవు దీసికొని అశ్వములను రథమునకు పూంచి మిక్కిలి దుఃఖముతో అయోధ్యానగరమునకు బయలుదేరెను. అతడు సువాసనలు వెదజల్లుచున్న వనములను, నదులను, సరస్సులను చూచుచు గ్రామములను, నగరములను దాటుచు వేగముగా తన ప్రయాణమును కొనసాగించెను. సుమంత్రుడు శృంగిబేరపురము నుండి బయలుదేరిన 3వ రోజు సాయంసమయమున అయోధ్యకు చేరి శ్రీరాముడు లేనందున చిన్నబోయియున్న ఆ నగరమును దర్శించెను. మిగుల దుఃఖితుడైయున్న అతడు జనుల కదలికలుక మూగబోయున్న నగరమును జూచి అంతులేని శోకమునకు లోనై ఇట్లు ఆలోచింపదొడంగెను. అయోధ్యాపురము నిన్న మొన్నటి వరకును గజాస్వములతో, ప్రజలతో, మహారాజులతో ఎల్లప్పుడూ కలకలలాడుచుండెడిది. అది నేడు శ్రీరాముని ఎడబాటు దుఃఖము వలన కలిగిన శోకాగ్నిచే దగ్ధమైపోయినదా? ఏమి? సుమంత్రుడు ఈ విధముగా చింతించుచు గుర్రములను వడివడిగా నడిపించుచూ నగరద్వారమును జేరెను. జనుల కంటబడినచో సీతారాములెక్కడా అనుచు వారు ఏమడుగుదురో, వారికి తాను ఏమి చెప్పవలెనో ఏమో అను ఆతురతతో అతడు త్వరత్వరగా నగరములోనికి ప్రవేశించెను. నగరములోపలికి వడివడిగా వచ్చుచున్న సుమంత్రుని జూచి ప్రజలు వందలవేల కొలదిగా రాముడెక్కడా, రాముడెక్కడా, సీతమ్మ ఎక్కడా, లక్ష్మణ ఎక్కడా అనుచూ అతని వెంట పరుగులు దీసిరి. నేను సీతారామలక్ష్మణుల వెంట గంగాతీరము వరకు వెళ్ళితిని, అచట ధర్మాత్ముడైన ఆ ప్రభువు సుమంత్ర, నీవింక తిరిగి అయోధ్యకు వెళ్ళుము అనేనుచు పదే పదే నన్ను ఒత్తిడి చేయుటవలన నేను అచటి నుండి మరలి ఇచటికి చేరితిని అని సుమంత్రుడు వారికి తెలిపెను. సీతారామలక్ష్మణులు గంగానదిని దాటి వెళ్ళిరని ఎరింగి జనులు కన్నీరు గార్చుచు అయ్యో ఛీ అని నిట్టూర్చుచూ రామ రామ ఎనుచు బిగ్గరగా ఆక్రందనలు చేసిరి. మరల శ్రీరాముని దర్శన భాగ్యమునకు నోచుకొనని మనము ఇచట బ్రతికియుండియు చచ్చిన వారితో సమానులమేని జనులు గుంపులు గుంపులుగా చేరి అనుకొనుచున్న మాటలను సుమంత్రుడు వినెను. దానకార్యములేందును, యజ్ఞకర్మలేందును, వివాహ మహోత్సవములేందును, సామాజిక మహాసదస్సులలోనూ ఇంతవరకును శ్రీరాముని తప్పక చూచుచుండెడివారము. దేశ కాల పాత్రములను బట్టి దానకార్యక్రమములను నడిపించుటకును, న్యాయముగా ఆర్జించిన సంపదలతో యజ్ఞములను ఆచరింపజేయుటకును, యజ్ఞక్రియలయందలి సందేహములను నివారించుటకును, అందు విస్మృతములైన విషయములను గుర్తుచేయుటకును శ్రీరాముడు తోడ్పడుచుండెడివాడు. వివాహములేందు వధూవరులకు సంబంధించిన 2 పక్షముల వారికిని సామరస్యములను పదలపరచుటకును, ఏ పక్షము వారికైనను అసమ్మతి కలిగినప్పుడు ధర్మబద్ధముగా వస్తువాహనాది సమర్పణలతో వారి తేడాలను తొలగించుటకును, కార్యలోపములు రాకుండా వాటిని ఆచరింపజేయుటకును సహాయపడుచుండెడివాడు. సామాజిక కార్యక్రమములేందును, మహాసభలయందును, దీర్ఘాగములయందును, సందర్భానుసారముగా ఏర్పడిన హఠాత్ సంఘటనలయందును శ్రీరాముడు తానుగా నిలబడి వాటినన్నింటినీ ధర్మబద్ధముగా నడిపించుచుండెడివాడు. ఆ విధముగా కూడా అప్పుడప్పుడు ప్రజలకు శ్రీరాముని దర్శన భాగ్యము లభించుచుండెడిది. కాని దానాది కార్యక్రమములలో ఎప్పుడైనను మనము ఆయనను ఇక మీదట చూడలేమేమో. వేటివలన ప్రజలకు క్షేమలాభములు కలుగును, వారికి ఇట్లు ప్రీతి చేకూరును, వారికి సుఖములను గూర్చు మార్గమేమి? ఆరామప్రభువు ప్రజలను కన్నబిడ్డలవలె ఆదుకొను చుండెడివాడు. ఆయనను ఇక చూడజాలమేమో అని ప్రజలు అనుకొనుచున్న మాటలను సుమంత్రుడు వినెను.
నగరవీధులకు ఇరువైపులగల భవనములలోని కీటికిలకడ చేరి స్త్రీలు రాముని ఎడబాటునకు దుఃఖితలై విలపించుచుండిరి. సుమంత్రుడు రథముపై ఆ వీధులలో సాగిపోవునప్పుడు వారి విలాపములను వినెను. సుమంత్రుడు రాజమార్గమున సాగిపోవుచూ దుఃఖితులైయున్న ప్రజలను చూడలేక సిగ్గుతో తన ముఖమును చాటుజేసుకొని నేరుగా దశరథ మహారాజ భవనమునకు చేరెను. అతడు వెంటనే రథము నుండి దిగి రాజభవనమున ప్రవేశించెను. రాజదర్శనమునకై తహతహలాడు ప్రముఖులతో నిండియున్న 7 కక్ష్యలను అతడు అధిగమించెను. సంపన్నుల భవనములలోనూ పెద్ద పెద్ద మేడలలోనూ రాజప్రాసాదములలోను గల స్త్రీలందరునూ రాముని దర్శనము లేనందున దుఃఖముతో కృశించియున్నవారే ఒంటరిగా వచ్చిన సుమంత్రుని జూచి హాహాకారములు చేసిరి. నిర్మలములై విశాలములైన వారి నేత్రముల నుండి సంతతధారగా అశ్రువులు ప్రవహించుచుండెను. వారు తమ ఆర్తిని మాటల ద్వారా వ్యక్తము చేయజాలక దుఃఖభారముతో ఒకరి ముఖమును మరియొకరు చూచుకొనుచుండిరి. ఆయా ప్రాసాదములలో రామవరహశోకముతో మిక్కిలి పరితపించి యున్న దశరథుని సతులు అంతఃపుర స్త్రీలు అందరునూ మందస్వరముతో మాట్లాడుకొనుటను ఆ సుమంత్రుడు వినెను. శ్రీరామునితోగూడి వెళ్లిన సుమంత్రుడు ఆ ప్రభువు లేకుండా తాను ఒక్కడే తిరిగి వచ్చెను. అతిదినముగా విలపించుచున్న కౌసల్యాదేవికి అతడు ఏమి ప్రత్యుత్తరము ఇయ్యగలడు? తాను అనుమతింపకపోయినను కన్నకొడుకు వనములకు వెళ్లిపోగా తీవ్ర దుఃఖమునకు లోనైన కౌసల్యాదేవి అసువులను వీడలేక కొనయూపిరితో జీవించుచున్నది. నిజముగా ఇట్టి స్థితి ఎవ్వరికైనను దుష్కరమని తలంతుము అని దశరథుని భార్యలు అంతఃపుర స్త్రీలు ఎల్లరునూ అనుకొను యథార్థవచనములను వినుచు సుమంత్రుడు శోకముతో ప్రజ్వలించుచున్నట్లున్న ఆ రాజగృహమున త్వరగా ప్రవేశించెను. అంతట సుమంత్రుడు 8వ కక్షలో ప్రవేశించి మహారాజును గాంచెను. ఆ ప్రభువు దుఃఖితుడై పుత్రశోకముచే కుసించియున్నవాడై దీనుడై ఉండెను. ఆ మందిరమంతయును కళదప్పియుండెను. పిమ్మట అతడు అచట ఆసీనుడయున్న మహారాజునకు ప్రణమిల్లెను. శ్రీరామచంద్రుడు నుడివిన మాటలను యథాతథముగా ఆ ప్రభువునకు వినిపించెను. పిదప ఆ మహారాజు సుమంత్రుని ద్వారా రామవచనములను మౌనముగా వినిన పిమ్మట ఆయన మనస్సు విభ్రాంతికి లోనయ్యెను. అతడు రామవిరహముతో దురపిల్లిచూ స్పృహను కోల్పోయి నేలపై పడిపోయెను. మహారాజు అట్లు మూర్ఛిల్లిటచే అంతఃపురములోనివారు అందరునూ ఒక్కసారిగా గొల్లుమనిరి. అతడు నేలపై పడిపోవుటచే వారు చేతులు చాచి బిగ్గరగా శోకించిరి. అంతట కౌసల్యాదేవి సుమిత్రతో గూడి నేలపై పడియున్న తమ పతిని లేవనెత్తి కూర్చుండబెట్టి ఇట్లు నుడివెను. ఓ మహాత్మా! రాజ్యాధికారమును త్యజించి వనములకు వెళ్ళుట ఒక దుష్కర కార్యము. అట్టి అసాధ్యమైన వనవాస దీక్షను చేపట్టిన శ్రీరాముని యొక్క దూత ఇతడు. ఆయన నుండి సందేశమును గొనివచ్చిన ఈ సుమంత్రునితో ఏల మాట్లాడరు? ఓ మహారాజా! ధర్మాత్ముడైన పుత్రుని శ్రీరాముని వనవాసమునకు పంపుట అధర్మము. అట్టి అన్యాయమునకు ఒడిగట్టి అట్టి అకృత్యము నొనర్చి ఇప్పుడు సిగ్గు బాధ పడిన లాభమేమి? లెండు మీకు సత్యపాలన పుణ్యము మాత్రము తప్పక దక్కును. ఇప్పుడు మీరు శోకించుట వలన ఎట్టి ప్రయోజనమూ ఉండదు. ఓ పతిదేవా! బహుశా కైకేయికి భయపడి శ్రీరాముని క్షేమ సమాచారములను సుమంత్రుని అడుగుటలేదు కాబోలు. కాని ప్రస్తుతము ఆ కైకేయి ఇచ్చటలేదు. కనుక మీరు నిర్భయముగా మాట్లాడవచ్చును. ఆ కౌసల్యాదేవి మహారాజుతో అట్లు పల్కిన పిమ్మట శోక విహ్వలయ్యెను. అందువలన ఆమె గొంతు పెగలక కన్నీరు గార్చుచూ భూమిపై పడిపోయెను. ఈ విధముగా విలపించుచూ నేలపై పడియున్న కౌసల్యను మూర్ఛితుడయున్న మహారాజును చూచి అచట చేరియున్న రాణులు అందరును వారి చుట్టూను మూగి బిగ్గరగా ఏడ్చిరి. అంతఃపురము నుండి చెలరేగిన ఆ ఆర్తనాదములను వినిన తోడనే నగరమునందలి వృద్ధులు యువతీ యువకులు స్త్రీలు మున్నగు వారందరునూ బోరున ఏడువసాగిరి. వేయల అంతటా ఆ నగరమంతయును ఇంకను శోకసాగరమున మునింగెను. వాల్మీక మహర్షివిరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 57వ సర్గము సమాప్తము.